హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పుల్లయ్య అనే వ్యక్తి తను జీవితంలో ఎలా వెనకబడ్డాడు, తను చేసింది పొరపాట కాదా అనేది మనం విశ్లేషణ చేద్దాం. పుల్లయ్య అనే వ్యక్తి నాకు కొద్దిగా పరిచయం. అతను కరెంటు పనులు, ప్లంబింగ్ పనులు చేస్తుంటాడు, జీవనం గడుపుతుంటాడు. భార్య, కూతురు, 9 సంవత్సరాల కూతురు, భార్య చక్కగా జీవనం గడుపుతుంటాడు. అలా చేసుకునే వృత్తిలో భాగంగా తను సుమారు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకరి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆమె బ్యాంక్ ఆఫీసరు. అయితే ఆ బ్యాంక్ ఆఫీసరు అయితే ఇతను చేసిన పని విధానం నచ్చి ఆమె తమ్ముడి కింద భావించి తను బ్యాంకులో పనిచేసే అటెండర్ పోస్టు అటు అందిస్తుంటారు కదండి, ఆ పోస్టుకి అవకాశం ఉండి కనుక్కుంటానని చెప్పింది అతనికి. సరే, మరుసటి రోజు అతను బ్యాంకుకు వెళ్ళాడు. తన పూర్తి వివరాలు తీసుకొని తను అన్నీ పూర్తి చేసుకుని అర్జీ అన్నీ పూర్తి చేసుకుని అధికారులకు అందజేసిన తర్వాత ఆ అధికారులు బ్యాంకులో రూల్స్ ప్రకారం ఒక టెంపరీగా పెట్టుకోవాలన్నా అది బ్యాంకు లావాదేవీలు ప్రజలకు సంబంధించింది కాబట్టి, గవర్నమెంట్ ఆస్తులు కాబట్టి చక్కగా ఎంక్వైరీ చేసి అతని గురించి తెలుసుకొని చక్కగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తను అలాగే ఉద్యోగం చేసుకుంటా ఈ పనులు అనేవి, ప్లంబింగ్ పనులు అనేది ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండక ఈ బ్యాంకులో చేరకముందు తను ఇబ్బంది పడేవాడు. అప్పుడు ఆ టైంలో ఈ ఉద్యోగం వచ్చింది, ఎంతో సంతోషపడి అని ఎగిరిగంతేసి ఉద్యోగంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఇటీవల అతనికి అనుకోకుండా ఏమైందంటే, అక్కడ ఇంటి దగ్గరలో ఇతను ఒక బ్యాంకు ఉద్యోగస్తుడి కింద అందరూ భావించి, బ్యాంకులో చేస్తున్నాడు కదా, ఏ ఉద్యోగమైనా బ్యాంకు జాబే, అది ఎవరి భావన వాళ్ళది, చిన్నదైనా పెద్దదైనా చుట్టూ వారు కూడా గౌరవించడం బిగించేశారు. ఈయనకి ఒకరోజు సడన్గా ఈ పుల్లయ్యకి నిద్రలో కలలో తను ఆర్ఎం అయిపోయినట్టు బ్యాంకుకి కల వచ్చింది. ఆ రోజు నుంచి తన ప్రవర్తన కూడా మారి తను బ్యాంకులో ఒక ఆర్ఎం లాగా అనుకుంటూ తను చేయాల్సిన పనిని సరిగా నిర్వహించలేకపోతూ, బ్యాంకు అటెండర్ అనే పోస్ట్ అనేది ఏమిటంటే అండి, తన వృత్తి బ్యాంకులో ఆఫీసర్లకి కావాల్సిన మంచినీళ్ళు అవి అందించడం, ఫైల్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వడం, బయటకు వెళ్ళి చెక్కులు తీసుకొని రావడం, ఇతర బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు లోన్లు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పత్రాలు తాలూకాసుకలు తీసుకురావడం, ఇటా కొన్ని అటెండర్కి వృత్తులు ఉంటాయి. అతను డ్యూటీ అవి చేస్తా బ్యాంకు ఆఫీసర్లకి, మేనేజర్లకి ఏం కావాలనేది చూసుకుంటూ ఉండాలి. అతని జాబ్ అది. ఇతను ఆ విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేగంలో నేను జీవిత వేగం పెంచాలనుకున్నాడు, ఏమో తెలియదు, కానీ తను అనుకోకుండా ప్రవర్తనలో మార్పు వచ్చి బ్యాంకులో పనిచేసే ఆఫీసర్లతో వాళ్లతో తన ప్రవర్తన అనేది వ్యతిరేకంగా ఉండేటట్టుగా, నచ్చనట్టుగా తను ప్రవర్తించి ఆఖరికి ఉద్యోగాన్ని కోల్పోతాడు. తన భార్య గర్భవతి, ఇక 2-3 నెలల్లో కనబోతుంది. ఒక వ్యక్తికి అవకాశాలు రావాలి అంటే జీవితంలో భగవంతుడు ఇచ్చే అవకాశాలు, మనం ఎన్నో అవకాశాలు కావాలని భగవంతుడి దగ్గర వెళ్తుంటాం, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తుంటాం. అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకోవడానికి
మనకి కొంతమందిలో మరి అది ఏమిటో అనేది ఆ భగవంతుడికే తెలియాలి. తను చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఆ ప్లంబింగ్ పనులు వారంలో 5 రోజులు 6 రోజులు బ్యాంకు పోను, సెలవు రోజుల్లో పని చేసుకుంటూ నెలకు సుమారు 20-25 వేల రూపాయలు అతను సంపాదించుకుంటా నికర ఆదాయం, బ్యాంకు ఆఫీసులతో పాటు ఏసీలో కూర్చుంటావు, సుఖమైన జీవితాన్ని భగవంతుడు ఇస్తే తను ఒకటండి, ప్రతి మనిషికి ఒక పరిధి అనేది ఉంటుంది. నాకు నా పరిధి ఉంటుంది. ప్రతి మనిషికి భగవంతుడు ఒక పరిధి అనేది ఇస్తాడు. తన ప్రవర్తన విషయాల్లో ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాము, మనం మనకంటే పెద్దవాళ్ళ చేత ఎలా ప్రవర్తించాలి అనేది మనం ఎప్పుడూ మన జీవితంలో తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఒక అధికారులు వస్తారు మన దగ్గరికి, మనం వ్యాపారం చేసినప్పుడు గబగబా మనం వ్యాపారంలో ఓనర్లు అయినా గబగబా లేచి నమస్కారం అండి అని మనం నమస్కారం పెట్టాలి వాళ్ళకి. అది మన విధి. నేను ఓనర్ అని కూర్చుంటే, అలాగే నువ్వు అటెండర్గా చేసేవాడివి వాళ్ళ తల్లో నాలికలాగుండి వృత్తే దైవంగా భావించాలి. వృత్తే దైవంగా భావించని వాడు ముందుకు వెళ్ళలేడు. ఎవరైనా సరే అండి, ఏంటంటే డబ్బులు ఇచ్చారు చేశాం అనే భావంలో ఉన్నారనుకోండి, ఎవరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు ఒక దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు అది చేస్తే వాళ్ళు సంతోషపడి రూపాయికి డబ్బులు కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది తెలిసిన వాళ్ళు నలుగురు చెప్తారు. అలా వృత్తిలో చేయాలి. నీకు ఉద్యోగంలో అధికారులు మన్ననలు పొందాలి. నువ్వు అలా ఉన్నావు, రేపు నీకు పర్మనెంట్ అయితే నువ్వేం చేస్తావు? ఇప్పుడు నువ్వు సీనియారిటీ పెరిగింది, ఇప్పుడు 3 సంవత్సరాలు చేసావు, సీనియారిటీ పెరిగి పర్మనెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఇంకా జీతం పెరుగుతుంది, నీకు భద్రత ఉంటుంది, నీకు ఎన్నో వసతులు వస్తాయి. నువ్వు మానేయమన్నా మానేయకుండా చేయాల్సిన ఉద్యోగం ఆ విధంగా చేసుకున్నాడు. ఇలా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అండి, మనలో చాలా మందికి నేనే తెలియగలవాడిని అని అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుంటాడు. ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఇప్పుడు సపోజ్ గుంటూరు వెళ్ళాలనుకోండి, గుంటూరు వెళ్తాడు, సగం దూరంలో వెళ్ళంగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు. జీవితంలో గుంటూరు వెళ్ళలేడు. అలాగే ప్రయాణం జీవితంలో అంతిమానికి చేరలేడు. ఎందువలన? తను చేసే పొరపాట్ల వలన. తను చేసే పొరపాట్లు ఇప్పుడు ఆ బండిలో పెట్రోల్ కొట్టించుకోలేదనుకోండి, బండి రిపేర్ సరిగ్గా చూసుకోలేదనుకోండి, గుంటూరు వెళ్ళలేడు కదా. అలాగే జీవితంలో కూడా మనం చేసే పొరపాటు వలన మన కాళ్ళకి ప్రతిబంధకాలు అవుతాయి. అది తెలుసుకొని మెసులుకోవాలి. మనకు వయసుతో పాటు అనుభవం పెంచుకోవాలి. ఎలా అంటే మనం సమాజంలో బతుకుతున్నామంటే, ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతను జరిగిన సంఘటనలు మనకు చెప్పినప్పుడు మనలో లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. ఇంకో వ్యక్తి చెప్పినప్పుడు అతను మనకి అన్న విషయంలో మనకు పనికొచ్చే ఏమైనా ఉన్నాయని దానిలోంచి మనం తీసుకొని మనం మన జీవితాన్ని చక్కగా సర్దిద్దుకోవాలి. మనిషి జీవితం అంటే అది. అలా కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని ప్రవర్తిస్తే, అలా చేసేవారు ఎవరికైనా సరే తను చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా, ఇప్పుడు తను ఇప్పుడు ఎవరైనా సరే అండి, తాహత మించి ఎవరు సంపాదించలేరు. ఇప్పుడు మనం గ్రాడ్యువల్గా పరిగెత్తాలి. గబగబ పరిగెత్తామనుకోండి, వయసును బట్టి శక్తిని బట్టి మనం పరిగెత్తాలి. అలాగే తనున్న ఆదాయానికి సరిపడా కుటుంబ ఖర్చులన్నీ చూసుకుంటూ మంచి జీవనాన్ని కలిపి ముందుకెళ్ళాలి ఎవరైనా సరే. ఇప్పుడు మనకి ఇటువంటి పుల్లయ్య లాంటి గొప్ప మేధావులు మనకి ఎంతో మంది తగులుతుంటారు. వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో చూపించండి. చూపిస్తే ఒకళ్ళైనా అటువంటి పుల్లయ్య లాంటి వాడు ఒక్క వ్యక్తి మారినా నాకు సంతోషం. ఎందుకంటే తన మీద తన భార్య పిల్లలు తన భవిష్యత్తు ఆధారపడిందని అతను తెలియదు. చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తే మన జీవితం చిన్నపిల్లల జీవితంలానే ఉంటుంది. ఈ వీడియో
మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.